నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా రాష్ట్రపతి ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయుర్వేద వృక్ష శాస్త్రం పద్ధతిలో పండించిన పంటలు మామిడి, వెల్లుల్లి, మిర్చి, గానుగు నూనె, పసుపు, కందులు, పెసలు, ఉల్లి తదితర పంటల ఉత్పత్తులను ప్రదర్శన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రదర్శన నిమిత్తం ఏర్పాటు చేసి విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో విశిష్టత ఉత్పత్తులను ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ ప్రదర్శన 20 రోజుల పాటు కొనసాగుతుందని, తదనంతరం ఈ క్రింది నెంబర్కు 9980462666 తెలియజేస్తే ఇంటికి పంపి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. వృక్ష ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసినటువంటి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారు చాలా శ్రమ తీసుకుని అందరికీ స్పష్టమైన తర్వాత రసాయనాలు కలపని ఆర్గానిక్ ఫామ్లో ఆయుర్వేద పద్ధతిలో మన పూర్వీకులు ఏవైతే తిని హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఈ వ్యవసాయ ఉత్పత్తులన్నీ తయారు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకి మానవుడికి వచ్చేటటువంటి జబ్బుల్లో దాదాపు 56% మనం తినే తిండి వల్ల వస్తాయి. ఉదాహరణకి మనకు బీపీ రావాలి అని అంటే మనం ఎక్కువ ఉప్పు కలిపిన ఉత్పత్తులు తీసుకోవటం వల్ల, పొటాషియం తక్కువగా ఉన్నటువంటి ఉత్పత్తులు తీసుకోవటం వల్ల మనకు బీపీ వస్తుంది. చాలామంది అనుకుంటున్నాను కోపపడటం వల్ల బీపీ వస్తుంది. బీపీ ఉన్నవాళ్ళు కోపడుతుంటారు, అది రాంగ్. అది అంటే మనకు బీపీ ఉండటం వల్ల ఆ కోపడినప్పుడు బీపీ ఇంకా పెరుగుతుంది, అంతేగాని కోపడటం వల్ల బీపీ రాదు. బీపీ రావడానికి మనకు ఫుడ్లో ఉన్నటువంటి ఈ లవణాలు కానివ్వండి, సోడియం అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల. ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే ప్రతి ఒక్కటి కూడా ఎవరు అన్ని షాప్లోకి వెళ్ళటం, ఒక బకెట్ తీసుకోవటం, ఆ బకెట్ నిండా ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవడం, అవేమో ఒక 2-3 ఏళ్ళు షెల్ఫ్లో ఉంచడానికి దాని మీద చాలా రసాయనాలు యాడ్ చేస్తారు. ఆ ప్రతి ఒక్క రసాయనం మనకి క్యాన్సర్ కారకాలు, అలాగే జబ్బుల కారకాలు. వాటినన్నిటి మన షెల్ఫ్లో ఒక 6 నెలలు ఉండాలి. పిల్లలేమో చిన్న పిల్లలు అసలు తినటం మొదలు పెట్టంగానే వాళ్ళకి గోరుముద్దల బదులు చిప్స్ తినిపిస్తున్నాం. సో పిల్లలకి సోడియము, సాల్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. ఆ టేస్ట్ బడ్స్కి చిన్నప్పటి నుంచి ఆ విధంగా అలవాటైతే నార్మల్ ఫుడ్ తినరు వాళ్ళు. మామూలు మనం ఇలాంటివన్నీ ప్రకృతిలో తయారు చేసినటువంటి ఫుడ్స్ అసలు తినరు. కాబట్టి ఇదంతా ఏంటంటే జబ్బులు మనం రావాలి అని అంటే, ఒక గుండె జబ్బు రావాలంటే కనీసం 10 సంవత్సరాలు మనం చెడ్డ అలవాట్లో, లేకపోతే స్మోకింగ్ చేయటమో, లేకపోతే కొలెస్ట్రాల్స్ని పెంచుకోవటమో, లేకపోతే మంచి ఆహార పదార్థాలు తినకపోవడం వలన గుండె జబ్బు వస్తుంది. అది రావడానికి ముందు ఒక 10 ఏళ్ల కృషి ఉంటుంది మనం చేసే పని. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉండాలి. ఇంకా చక్కగా అన్ని దేశీయ ఉత్పత్తులతో చాలా చక్కగా ఎక్కడెక్కడి నుంచో దాని బ్రీడ్స్ అని తీసుకొచ్చి ఆయన చాలా శ్రమపడి ఇవాళ ఇలాంటివన్నీ మనకు ఒక చోట దొరకడం కష్టం. అన్నీ ఒక చోట అందుబాటులో ఉన్నాయి. మంచి ఉత్పత్తులు, వీటిల్లో ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవు. ఎందుకంటే అవన్నీ న్యాచురల్ పద్ధతిలో తయారు చేయబడినవి. ప్రకృతి మనకిచ్చే ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛమైందండి, దాన్ని మనం కల్తీ చేస్తే తప్ప. ఇవాళ మనం చూసినట్లయితే మనకుండే ఆహార పదార్థాలు అన్నీ కల్తీ అయినాయి. నేను మొన్నటి వరకు టెంకాయ నీళ్ళు ఒకటి కల్తీ కాదనుకున్నా, కానీ మన మధ్య ఒక ఆర్టికల్ చూసి టెంకాయ నీళ్లు వేరుకి మోనోక్రోటోఫాస్ఫేట్ అనేది పెడితే నీళ్లు త్వరగా వస్తాయని చేస్తున్నారు. అంటే టెంకాయ మిగతా వాటి కంటే కాయల్లోకి లోపలికి ఇంజక్షన్ ఇచ్చి రసాయనాలు ఇచ్చి వాటి కలర్ మారేటట్టు, టేస్ట్ మారేటట్టు చేస్తారనుకుంటే కొబ్బరి నీళ్ళకి వేరు కూడా, తల్లి వేరుకి అలాంటి వాతావరణంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు సామాజిక స్పృహ అనేది అండి, తర్వాత ఆహారానికి సంబంధించినటువంటి స్పృహ అండి, అది ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. మనకే కాదు, మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తున్నాం మంచి ఆహార పద్ధతులు. ఇవన్నీ కూడా మనకి నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తానండి. మన ఫస్ట్ పార్ట్ వచ్చి అసలు